హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్. మా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసానికి ఉపయోగపడుతుంది. ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రీయూజ్ అయ్యాను మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒక శారీ తీసుకునేసి పక్కన పెట్టాను. తర్వాత కాటన్ క్లాత్ అనేది 2 కలర్స్ తీసుకున్నానండి. ఎందుకంటే ఇది డిజైనర్ కుషన్ కనుక 2 కలర్స్తో చేస్తున్నాను. ఈ 2 కలర్స్ క్లాత్ను మనము తీసుకునేసి 1 లేయర్గా నీట్గా నేల మీద పరుచుకునేసి సర్కిల్ షేప్లో ఉండే ఒక ప్లేట్ అనేది తీసుకునేసి క్లాత్ మీద పెట్టుకునేసి మార్క్ చేసుకోవాలండి. చాలా ఈజీగా 2 నిమిషంలో ఈజీగా చేసుకునే విధంగా నేను చూపిస్తున్నాను. ఈ శారీ అనేది చినిగిపోయింది కనుక ఈ శారీని అంటే చినిగిపోయిన క్లాత్ను మనం కట్ చేసి పక్కకు తీసేసి బాగుండే క్లాత్తో నేను చేస్తున్నాను. ఒకవేళ శారీ మొత్తం బాగుంటే మనము ఈ సర్కిల్ షేప్ అనేది మరి కొంచెం పెద్దదిగా కట్ చేసుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుందండి. కాబట్టి ఈ చిన్న సర్కిల్ షేప్ అనేది నేను ఈ విధంగా ప్లేట్ అనేది పెట్టుకునేసి సర్కిల్ షేప్ అనేది కట్ చేసుకునేసి 2 కలర్స్ తీసుకున్నా కనుక 2 కలర్స్ ఇలాగా సర్కిల్ షేప్లో మనం కట్ చేసుకోవాలండి. మన ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్లో 2 నిమిషాల్లో ఈజీగా చేసుకునే విధంగా చాలా వరకు ఈజీ క్రాఫ్ట్, తర్వాత ఈ విధంగా ఓల్డ్ శారీస్ రీయూజ్ ఐడియాస్ చాలా వరకు ఉన్నాయండి. తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేస్తూ అదేవిధంగా ఓల్డ్ వీడియోస్ అన్నీ కూడా రీయూజ్ చేసుకోండి. అదేవిధంగా మన ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్లో మోరల్ స్టోరీస్, రంగోలీ చాలా వరకు ఉన్నాయండి. తప్పకుండా చూడండి మన ఛానల్ను. ఈ విధంగా సర్కిల్ షేప్లో కట్ చేసుకున్న 2 కలర్స్ ఉండే క్లాత్ను నేను వీడియోలో చూపించిన విధంగా ఒకదాని మీద ఒకటి నీట్గా మనము సర్దుకునేసి యాంకర్ థ్రెడ్ అనేది నీడిల్కి తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా మనం జాయింట్ చేసుకుంటూ ఈ విధంగా కుట్టుకోవాలండి. ఒకవేళ మిషన్ ఉంటే మిషన్తో అయినా కూడా సర్కిల్ షేప్ మొత్తం కూడా ఇలాగా 2 కలర్స్ అంటే 2 క్లాతులను ఈ విధంగా మనము జాయింట్ చేసుకోవాలి. చాలా ఈజీగా 2 నిమిషంలో ఈజీగా చేసుకునే విధంగా నేను చూపిస్తున్నాను. ఈ కుషన్స్ అనేది మనకు సోఫాలు అయితే చాలా బాగుంటాయండి. అదేవిధంగా చైర్స్లో అయితే ఒక 2, సోఫాలు అయితే ఒక 3 వరకు, కార్నర్స్లో ఒక 2 అలాగా మనం సెట్ చేసుకోవచ్చండి. శారీ మొత్తము మనకు బాగా ఉంటే మనకు సోఫాలో ఒక 3 వరకు పెట్టుకోవచ్చండి. ఈ విధంగా మనము జాయింట్ చేసేసుకున్న తర్వాత 2 క్లాతులు జాయింట్ చేసుకున్న తర్వాత మధ్యకు మడుచుకునేసి నేను వీడియోలో చూపించిన విధంగా అటు చివర ఇటు చివర మనము 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ మనము కరెక్ట్గా స్కేల్తో మార్క్ చేసుకునేసి ఈ విధంగా మనము స్ట్రైట్గా లైన్స్ అనేది మార్క్ చేసుకోవాలండి. ఇలాగ చేసుకున్న తర్వాత యాంకర్ థ్రెడ్ అనేది నీడిల్కి తీసుకునేసి అక్కడ కూడా మీడియంగా మనము రన్నింగ్ స్టిచ్ అనేది కుట్టేసుకోవాలండి. ఒకవేళ మిషన్ ఉన్నా కూడా మిషన్తో కూడా కుట్టేసుకుంటే మనకు 1 నిమిషంలోనే కంప్లీట్ అయిపోతుందండి ఈ డిజైనర్ కుషన్ అనేది. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా యాంకర్ థ్రెడ్ అనేది నీడిల్కి తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా మనము ఇటు సైడు అటు సైడు కుట్టేసుకోవాలండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలాగా మనకు ఓల్డ్ క్లాత్స్ అనేది చాలా వరకు ఉంటాయి కదండి. అంటే మనకు కాటన్ క్లాత్ కానీ అదేవిధంగా నైటీ క్లాతులు కానీ షర్ట్ క్లాతులు కానీ ఉంటాయి కదండి. వాటితో ఈ విధంగా మనము కుట్టుకోవచ్చండి ఈ కుషన్స్ అనేది. ఈ విధంగా నేను ఈ క్లాతులను రెండింటిని జాయింట్ చేసి అటు చివర ఇటు చివర యాంకర్ థ్రెడ్తో మనము ఈ విధంగా కుట్టుకోవాలండి. మనం కుట్టిన తర్వాత నేను ఒక శారీని తీసుకునేసి దాంట్లో చినిగిపోయిన క్లాత్ను కట్ చేసి పక్కకు తీసేసి బాగుండే క్లాత్తో చేస్తున్నా కనుక ఈ సర్కిల్ షేప్ అనేది ఇంత లెంత్ అనేది తీసుకున్నాను. ఒకవేళ శారీ మొత్తం కానీ 2 శారీస్తో కానీ చేస్తే మనం సర్కిల్ షేప్ అనేది కొంచెము పెద్దదిగా అనేది ప్లేట్ కానీ లేదా సర్కిల్ షేప్ ఉండే మనకు ఉంటాయి కదండి. ఆ సర్కిల్ షేప్ ఉండే ప్లేట్స్ అనేది మనము తీసుకునేసి నీట్గా సర్కిల్ షేప్ అనేది మనము డ్రా చేసుకోవాలి. కాబట్టి మనము ఈ విధంగా అటు సైడు ఇటు సైడు కుట్టేసిన తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా క్లాత్ను ఈ విధంగా మధ్యలో ఈ విధంగా మనము చేత్తో తీసుకునేసి మళ్ళా కరెక్ట్గా మనం కుట్టినది లైన్స్ ఉండదు చూడండి, స్టిచ్చింగ్ చేసినది కరెక్ట్గా దానికి స్ట్రైట్గా పెట్టుకునేసి ఒక సైడు అంటే మనం కుట్టే సైడు అంటే రైట్ సైడ్కి వస్తుంది. అదే లెంత్ అనేది
1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ కరెక్ట్గా పెట్టుకునేసి అదేవిధంగా యాంకర్ థ్రెడ్తో ఒక సైడ్ మాత్రమే కుట్టాలండి. ఇలాగ కుట్టేసినాను. ఇలా కుట్టిన తర్వాత ఒక సైడ్ అనేది గ్యాప్ అనేది వస్తుంది. 3 సైడ్స్ కుట్టాము, ఒక సైడ్ అనేది గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్లో నుండి మనము శారీని పెట్టేసుకోవాలండి. నేను బాగుండే శారీని మాత్రమే కట్ చేసుకునేసి దీంట్లో అంతా నీట్గా పెట్టేసుకునేసి ఈ పిల్లోలో తర్వాత ఇక్కడ కూడా మనము ఈ 3 పార్ట్స్ను ఏ విధంగా జాయింట్ చేసుకున్నామో 1.5 ఇంచ్ లెంత్తో అదేవిధంగా ఈ పార్ట్ను కూడా మనం జాయింట్ చేసుకోవాలండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ జాయింట్ చేసుకున్న తర్వాత ఈ డిజైనర్ కుషన్కు మధ్యలో ఫ్లవర్కు మధ్యలో మనము ఆపోజిట్ కలర్ లాగా బటన్స్ లాగా లేదా మనము ఇదే క్లాత్లో 2 కలర్స్ కదండి, ఒక క్లాత్ అనేది తీసుకునేసి దానికి మధ్యలో అనేది మనము ఆపోజిట్ కలర్గా కుట్టచ్చు. అది కూడా చూపిస్తాను చూడండి. ఇలాగా మనము ఇక్కడ జాయింట్ అనేది చేసేసుకునేసిన తర్వాత ఒక 2 టైమ్స్ అనేది నీడిల్తో కుట్టేసి 2 టైమ్స్ అనేది ముడి అనేది వేసేసి కాటన్ థ్రెడ్ను మనం కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత క్లాత్ను మనము కుట్టాము చూడండి, దాన్ని ఫింగర్స్తో తీస్తే ఈ విధంగా ఫ్లవర్ షేప్లో వస్తుంది కుషను. తర్వాత ఫ్లవర్ షేప్లో మధ్యలో అనేది నేను చెప్పాను కదండి, ఆ విధంగా కుట్టుకుంటే చాలా బాగుంటుంది. ఫైనల్ లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.